సమయం సాయంత్రం 4 గంటలు. లలిత ప్రశాంతంగా కూర్చుని తన కొడుకు వరుణ్ కోసం వేచిచూస్తూ ఒక పుస్తకం చదువుకుంటోంది. ఆమె సాధారణమైన కాని నీటుగా ఉన్న దుస్తులలో ఉంది. ముఖంలో ప్రశాంతత, సంతృప్తి కనిపిస్తున్నాయి. అదే సమయానికి సుజాత పార్కులోకి ప్రవేశిస్తుంది. ఆమె ఖరీదైన చీరలో ఉంది. ఫోన్ చెవిదగ్గర పెట్టుకొని సీరియస్గా మాట్లాడుతోంది. సుజాత ఫోన్లో కోపంగా, వాట్? టార్గెట్ ఇంకా మీట్ అవ్వలేదా? నాకు తెలియదు శర్మ. ఈ వీకెండ్ కల్లా ఆ క్లయింట్ మన చేతిలో ఉండాలి. డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. కాల్ కట్ చేసి చిరాకుగా నిట్టూరుస్తుంది. అప్పుడు ఆమె దృష్టి లలితపై పడుతుంది. సుజాత కొన్ని క్షణాలు చూసి గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తుంది. లలిత కూడా తల పైకెత్తి చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలుస్తాయి. సుజాత ఆశ్చర్యంగా, లలిత, లలితావేనా? లలిత చిరునవ్వుతో లేచి నిలబడి, సుజాత, నువ్వా? గుర్తుపట్టలేకపోయాను. ఎన్నాళ్లయ్యింది? మై గాడ్, ఆల్మోస్ట్ 15 ఏళ్లయ్యిందేమో. ఎలా ఉన్నావ్? ఇక్కడేంటి? నేను చాలా బాగున్నాను. మా అబ్బాయికి ఇక్కడ పక్కనే పార్క్లో స్కేటింగ్ క్లాస్ ఉంది. వాడికోసం వెయిటింగ్. నువ్వేంటి? నేను ఇప్పుడే ఇక్కడ పక్కనే ఉన్న ఆఫీస్లో ఒక మీటింగ్ ముగించాను. నేను గ్లోబల్ టెక్కి రీజనల్ మేనేజర్ని. అరే, కంగ్రాట్స్ సుజాత. నీ గురించి ఎప్పుడూ అనుకునేదాన్ని. నువ్వు ఖచ్చితంగా పెద్ద పొజిషన్లో ఉంటావని నాకు తెలుసు. సుజాత కొంచెం అతిశయంగా నవ్వుతూ, థ్యాంక్స్. అవును, చాలా కష్టపడ్డాను. నైట్ అండ్ డే వర్క్. ఇప్పుడు నా కింద 50 మంది టీం. సొంత ఫ్లాట్, కారు, అంతా సెట్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్? ఏ కంపెనీలో చేస్తున్నావ్? నువ్వైతే నాకంటే పెద్ద పొజిషన్లోనే ఉండి ఉంటావు. క్లాస్ ఫస్ట్ కదా. అంతలో లలిత ముఖంలో ఏ మార్పు లేదు. అదే ప్రశాంతమైన చిరునవ్వు. నేను ఉద్యోగం చెయ్యట్లేదు సుజాత. నేను గృహిణిని. ఈ మాట వినగానే సుజాత ముఖం మారిపోతుంది. ఆమె గొంతులో ఆశ్చర్యం, కొంచెం జాలి, ఇంకాస్త అహంకారం కలుస్తాయి. ఏంటి? హౌస్ వైఫా? నువ్వా? లలితా, నువ్వు మ్యాథ్స్లో స్టేట్ ర్యాంకర్వి. నీ బ్రెయిన్ ఏంటి? అంతా వేస్ట్ చేసుకున్నావా? అంటే రోజంతా ఇంట్లోనే ఉంటావా? అదే వంట, ఇల్లు సర్దటం, ఇవేనా? నాకైతే ఊహించుకోవటానికే బోర్ కుడుతోంది. లలిత నవ్వుతూ, వాటితో పాటే ఇంకా చాలా పనులు ఉంటాయిలే. సుజాత తన ఫోన్ టేబుల్ మీద పెడుతుంది. దానికి నిమిషానికి ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఆమె దాన్ని గర్వంగా చూసుకుంటూ మాట్లాడుతుంది. చూశావా? క్షణం తీరిక ఉండదు. ఎప్పుడూ మీటింగ్స్, కాల్స్, టార్గెట్స్. ఈ లైఫ్ కిక్ వేరు. మొన్న ప్యారిస్ వెళ్ళొచ్చాను, కంపెనీ ట్రిప్. నువ్వెక్కడికి వెళ్ళావ్ ఈ మధ్య? మొన్న దసరా సెలవులకి మా అత్తగారి ఊరు వెళ్ళాం. అక్కడ మా మావయ్య గారు చిన్న గుడి కట్టారు. చాలా ప్రశాంతంగా ఉంది. సుజాత, ఓ మై గాడ్, ఊరా అన్నట్టు మొహం కరుతుంది. ఓకే, మంచిది. కానీ నీ టాలెంట్కి అన్యాయం చేశావు లలిత. నువ్వు గట్టిగా ప్రయత్నించి ఉంటే ఈరోజు నాకన్నా పెద్ద సీఈఓ అయ్యేదానివి. ఎంత డబ్బు సంపాదించేదానివి. డబ్బే సర్వస్వం కాదు కదా సుజాత. సుజాత నవ్వుతూ, డబ్బులేని వాళ్లు చెప్పే వేదాంతమిది. మనీ ఈజ్ పవర్ లలిత. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. పెళ్ళి, పిల్లలు, ఈ గొడవ నా వల్ల కాదు. నా లైఫ్ నా ఇష్టం. పెళ్ళి, పిల్లలు గొడవ కాదు సుజాత. అవి బంధాలు, బాధ్యతలు. అంతలో 8 ఏళ్ల వరుణ్ స్కేట్స్ పట్టుకొని అమ్మా అని అరుస్తూ పరుగెట్టుకుంటూ వస్తాడు. లలిత వాణ్ణి దగ్గరకు తీసుకొని వాడి చెమట తుడుస్తుంది. ఎలా అయ్యింది నాన్నా క్లాసు? సూపర్ అమ్మా. ఈరోజు 360 జంప్ చేశాను. మాస్టర్ మెచ్చుకున్నారు. సుజాత వైపు చూసి, హాయ్ ఆంటీ. హాయ్ బాబూ.
ఇది సుజాత ఆంటీ, అమ్మ ఫ్రెండ్. ఓ అమ్మా, నాకు ఆకలేస్తోంది. ఇంటికి వెళ్ళాక నాకిష్టమైన పెసరట్టు వేసిస్తావా? సరేనా కన్నా, పద. సరే సుజాత, మాకు టైం అయ్యింది. అదే సమయానికి సుజాత ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద వర్క్ ఎమర్జెన్సీ అని ఫ్లాష్ అవుతుంది. ఆమె విసుగ్గా కట్ చేస్తుంది. ఒక్క నిమిషం. అంటే నీకు నిజంగా బాధగాని అసంతృప్తిగాని లేదా లలిత? నీ క్లాస్మేట్, నీకన్నా తక్కువ మార్కులు వచ్చిన నేను ఈరోజు ఇంత హై పొజిషన్లో ఉన్నాను. నువ్విలా ఒక మామూలు హౌస్ వైఫ్గా. లలిత సుజాత కళ్లలోకి సూటిగా చూస్తుంది. ఆమె గొంతులో జాలి లేదు, కోపం లేదు, కేవలం స్థిరత్వం ఉంది. నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది సుజాత? నువ్వు సక్సెస్ అయ్యాను అంటున్నావు. దేన్ని సక్సెస్ అంటారు? నీకు లక్షల్లో జీతం వస్తుంది, కాని రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుందా? నీ కింద 50 మంది పనిచేస్తారు, కాని నువ్వు ఇంటికి వెళ్ళగానే అమ్మా అని ప్రేమగా పలకరించేవాళ్లు ఎవరూ ఉన్నారా? సుజాత ముఖం పాలిపోతుంది. నేను ఈరోజు ఏం సంపాదించానో తెలుసా? ఉదయం మా అత్తగారికి బీపీ టాబ్లెట్ వేయటం నుండి, మధ్యాహ్నం మా వారు పంపిన ఆఫీస్ ఫైల్ క్రాస్ చెక్ చేయటం వరకు, సాయంత్రం మా కొడుకు గెలుపుని నా కళ్లతో చూడటం వరకు అన్నీ నేనే చూసుకున్నాను. మా కుటుంబం నా చుట్టూ ఉంది. వాళ్ల ఆనందంలో నా ఆనందం ఉంది. నేను సంపాదించింది డబ్బు కాదు, తృప్తి. దాన్ని కూడా సక్సెస్ అనే అంటారు. సుజాత. అంతలో లలిత ఫోన్ రింగ్ అవుతుంది. రమేష్, హస్బెండ్ అని చూపిస్తుంది. లలిత ఫోన్ ఎత్తి నవ్వుతూ, చెప్పండి. ఇక్కడే వరుణ్తో ఉన్నాను. వస్తున్నాం. అవునా, మీరు ఆఫీస్ నుండి త్వరగా వస్తున్నారా? సరే, వస్తూ వస్తూ వేడివేడి మిర్చి బజ్జీలు తీసుకురండి. వరుణ్ గాడికి ఇష్టం. నవ్వుతూ ఫోన్ పెడుతుంది. మా వారు ఇంటికి వస్తున్నారు. ఇక ఉంటాను సుజాత. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వరుణ్ చెయ్యి పట్టుకొని నడుస్తుంది. లలిత వరుణ్ నవ్వుకుంటూ వెళ్లటం ఆమె చూస్తుంది. దూరం నుండి లలిత భర్త కారులో వచ్చి వాళ్లను నవ్వుతూ ఎక్కించుకోవటం కనిపిస్తుంది. వాళ్లు ఒక సంతోషకరమైన కుటుంబంలా కనిపిస్తారు. సుజాత ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. అదే వర్క్ ఎమర్జెన్సీ అని. సుజాత ఫోను వైపు, తర్వాత ఆ కారు వెళ్లిపోయిన వైపు చూస్తుంది. ఆమె కళ్లల్లో మొదటిసారి గర్వం బదులు అలసట, ఒంటరితనం కనిపిస్తాయి. ఆమె కాల్ని కట్ చేసి ఫోన్ని సైలెంట్ మోడ్లో పెడుతుంది. మొబైల్ స్క్రీన్ డార్క్ అవుతుంది. ఆ డార్క్ స్క్రీన్లో సుజాత ప్రతిబింబం కనిపిస్తుంది. ఆమె కళ్ళు చెమర్చినట్లు ఉంటాయి. ఆమె లోలోపల అనుకుంటుంది, లక్షలు సంపాదిస్తున్నాను, కానీ ఆనందంగా ఉన్నానా? నేను గెలిచానా? లేక నిజమైన గెలుపును వదిలేసి పరుగులో అలసిపోయానా? ఆమె ఆలోచనల్లో పడుతుంది.